హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్. ఒక క్రేజీ న్యూస్ అప్డేట్ అనమాట. ఈ న్యూస్ అప్డేట్ అనగానే నాకైతే మైండ్ పోయింది. సో ఇట్లా కూడా సెక్షన్లు అయితే చేస్తారనిపించింది. సో ఐఆర్సిటీసీ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. సో చాలామంది మనకి ట్రైన్స్ బుక్ చేయాలనుకున్నాం, సో ఎక్కడికైనా దూరం వెళ్ళాలనుకున్నా కూడా మనం ఎక్కువ అయితే ట్రైన్సే ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే తక్కువ కాస్ట్ ఉంటుంది, తక్కువ బడ్జెట్లో సో మనం బుక్ చేసుకుని ఫ్రీగా వెళ్ళొచ్చు కాబట్టి. సో అయితే ఇప్పుడు ఐఆర్సిటీ నుంచి మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే, మనం చాలామంది ఐఆర్సిటీ నుంచి టికెట్స్ అయితే బుక్ చేస్తాం. మన ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి, మన ఎవరో ఒకరికి తెలిసిన వాళ్ళకి, అరే మామ బుక్ చేయరా టికెట్ అంటే, సో అట్లయితే బుక్ చేస్తూ ఉంటాం. బట్ కాకపోతే ఇప్పటి నుంచి అయితే మనం ఐఆర్సిటీసీ నుంచి బయటి వాళ్ళకి టికెట్స్ అయితే బుక్ చేయడానికి కుదరదనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక బయటి వాళ్ళకో మీ ఫ్రెండ్స్కో వేరే వాళ్ళకి కనుక టికెట్స్ బుక్ చేస్తే మీకు 3 years జైలు శిక్ష, లేదు అంటే ఒక 10,000 జరిమానా అయితే విధించే అవకాశం ఉందంట. సో కొత్త అప్డేట్. ఓన్లీ నీ ఐడి నుంచి, అంటే నీ పర్సనల్ ఐడి నుంచి నీకు, నీ ఫ్యామిలీ మెంబర్స్కి, వాళ్ళకి మాత్రమే నువ్వైతే యూజ్ చేయాలి, బయట వాళ్ళకైతే యూజ్ చేయకూడదని అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో ఈ అప్డేట్ అయితే నాకు అసలు నచ్చలేదు. ఎందుకంటే చాలామంది చదువుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో మ్యాక్సిమం మనకి ట్రైన్లలో ఎక్కువ ప్రయాణం చేసే వాళ్ళు కూడా వాళ్ళే ఎక్కువ ఉంటారు. సో వాళ్ళు ఖచ్చితంగా తెలిసిన వాళ్ళనైతే టికెట్స్ బుక్ చేయమామా, కొంచెం టికెట్స్ బుక్ చేస్తే వెళ్తా అని చెప్పి అయితే చాలామంది అడుగుతూ ఉంటారు. అట్లా చాలామందికి మనం బుక్ చేసాం కూడా. బట్ ఇప్పుడు అయితే ఈ అప్డేట్ అయితే బెటర్ అనమాట. సో ప్రతి ఒక్కరూ వాళ్ళకంటూ ఒక పర్సనల్ ఐఆర్సిటీసీ ఒక ఐడి అనేది ఉండాలి. ఐడి నుంచి వాళ్ళు బుక్ చేసుకోవాలి. సో ఈ అవేర్నెస్ రావాలి. అండ్ దాంతోపాటు కొంచెం ఫ్రాడ్ బుకింగ్స్ కూడా జరుగుతున్నాయి. అండ్ ఆ ఫ్రాడ్ బుకింగ్స్ని కూడా మేము అరికట్టడం కోసం ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్నామని అయితే అంటున్నారు. బట్ ఈ నిర్ణయం అయితే ఎంతవాటికి నాకైతే సరైనది అయితే అనిపించలేదు. ఎందుకంటే చాలామందికి ఐఆర్సిటీ నుంచి ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడం చాలామందికి తెలియదు అండ్ రాదు కూడా. సో ఇప్పటికీ నా తెలిసి చాలా తక్కువ మంది మాత్రమే యూజ్ చేస్తూ ఉన్నారు. సో ఈ అప్డేట్ అయితే నాకు అంత పర్ఫెక్ట్ అనిపించలేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఆధార్తో లింక్ అయిన ఐఆర్సిటీసీ అకౌంట్ నుంచి ఓన్లీ 24 టికెట్స్, మంత్లీకి 24 టికెట్స్ వరకు మాత్రం బుక్ చేసుకోవచ్చు. సో ఒకవేళ ఆధార్ లింక్ కనుక లేకపోతే 12 టికెట్ల వరకు అయితే బుక్ చేసుకోవచ్చు అంట. బట్ నీ 24 టికెట్లైనా 12 టికెట్లైనా నీకు, నీ ఫ్యామిలీ మెంబర్స్కే యూజ్ చేయాలి. బట్ బయట వాళ్ళకైతే యూజ్ చేయడానికి అయితే కుదరదని అయితే సో ఈ అప్డేట్ అయితే వచ్చింది. బట్ చాలామంది ఈ అప్డేట్ మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ అప్డేట్ అయితే సరికాదని చాలామంది అంటున్నారు. బట్ దీన్ని పూర్తిగా అమల్లోకి తీసుకొస్తారా, మళ్ళీ ఐఆర్సిటీసీ వెనక్కి తీసుకుంటుందని అయితే ఎదురు చూడాలి. సో ప్రజెంట్ ఐఆర్సిటీసీ నుంచి ఉన్న ప్రజెంట్ అప్డేట్ అనమాట ఇది. సో బీ కేర్ఫుల్. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా బుక్ చేస్తుంటే కొంచెం ఆలోచించి బుక్ చేయండి. సో ఫర్దర్గా ఒకవేళ అప్డేట్ ఉంటే మాత్రం డెఫినెట్గా సో అప్డేట్ అయితే ఇచ్చేస్తా, మరి వెనక్కి తీసుకున్నారా లేదా అని తెలియడానికి కూడా. సో ఇది ప్రజెంట్ ఉన్న ఐఆర్సిటీసీ న్యూస్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.